హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2025 గురించిన సమాచారాన్ని చూద్దాం. బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2025 భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ నమన్ అవార్డుల వేడుక ఫిబ్రవరి 1, 2025న ముంబైలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా భారత క్రికెట్ దిగ్గజం శతకాల వీరుడు సచిన్ టెండూల్కర్ను బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది. అదేవిధంగా గత ఏడాది అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన క్రికెటర్లకు కూడా పురస్కారాలు అందజేసింది. పురుషుల అత్యుత్తమ అంతర్జాతీయ క్రికెట్ విభాగంలో పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలోనూ గత ఏడాది అద్భుతమైన ప్రదర్శన కనబరిచినందుకు బుమ్రాకు బీసీసీఐ పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ అవార్డు దక్కింది. అన్ని ఫార్మాట్లలో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బీసీసీఐ బుమ్రాకు పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెటర్ అవార్డు అందజేసింది. అదేవిధంగా మహిళల క్రికెట్లో స్మృతి మందానాకు పాలీ ఉమ్రిగర్ బెస్ట్ క్రికెట్ అవార్డు దక్కింది. ఇక భారత లెజెండరీ స్పిన్నర్ ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ను కూడా బీసీసీఐ ప్రత్యేక పురస్కారంతో సత్కరించింది. రవిచంద్రన్ అశ్విన్ను సత్కరించింది. ఇతను అన్ని ఫార్మాట్లలో కలిపి 765 వికెట్లు తీశాడు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక బీసీసీఐ నమన్ అవార్డ్ 2025 విజేతలను ఒకసారి చూద్దాం. బీసీసీఐ నమన్ అవార్డ్ 2025 విజేతలను ఒకసారి చూస్తే జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ ఈశ్వరి అవసరే. జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ 2023-24 ఉత్తమ మహిళా క్రికెటర్ ప్రియా మిశ్రా. జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ 2024 విజయ్ మర్చెంట్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ హేమా చుదేశన్ జగన్నాథన్. జగన్మోహన్ దాల్మియా ట్రోఫీ 2023-24లో విజయ్ మర్చెంట్ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు లక్ష్య రాయ్చందని. ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కుచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ విష్ణు భరద్వాజ్. ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కూచ్ బెహర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ కావ్య టియోటియా. ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రికెటర్ నిజేకో రిపేయా. ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ పి విద్యుత్. మరొకటి ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కల్నల్ సీకే ట్రోఫీలో అత్యధిక పరుగులు హేమా ఛత్రి. ఎంఏ చిదంబరం ట్రోఫీ 2023-24లో కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసింది అనీష్ కేవి. మాధవరావు సింధియా అవార్డు 2023-24 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ మెహజిద్ జంగ్రా. మాధవరావు సింధియా అవార్డు 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ తనయ్ త్యాగరాజన్. మాధవరావు సింధియా అవార్డు 2023-24లో రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు అగ్ని చోప్రా. ఇక మాధవరావు సింధియా అవార్డు 2023-24లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడు రికీ భుయ్. దేశీయ పరిమిత ఓవర్ల పోటీల్లో ఉత్తమ ఆల్రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు లాలా అమర్నాథ్ అవార్డు శశాంక్ సింగ్. ఇక రంజీ ట్రోఫీ 2023-24లో ఉత్తమ ఆల్రౌండర్గా లాలా అమర్నాథ్ అవార్డు తనుష్ కోటియన్. దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్ అక్షయ్ టోట్రే. 2023-24 బీసీసీఐ దేశీయ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రదర్శన ముంబై క్రికెట్ అసోసియేషన్. 2023-24 మహిళల వన్డేలలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ దీప్తి శర్మ.
2023-24 మహిళల వన్డేలలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ స్మృతి మందాన. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మహిళలు ఆశా శోభన. ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం పురుషులు సర్ఫరాజ్ ఖాన్. ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ మహిళలు స్మృతి మందాన. పాలీ ఉమ్రిగడ్ అవార్డు పురుషులదైతే జస్ప్రీత్ బుమ్రా, మహిళలైతే స్మృతి మందాన. ఇక బీసీసీఐ ప్రత్యేక అవార్డు రవిచంద్రన్ అశ్విన్. ఇక ఉత్తమ కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అవార్డు సచిన్ టెండూల్కర్కు జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు. ఇక్కడ 17 నుంచి 26 వరకు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 17 నుంచి 26 వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇవి చాలా ఇంపార్టెంట్, అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడ దేశీయ క్రికెట్లో ఉత్తమ అంపైర్ ఎవరు, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం మహిళలు, ఉత్తమ అంతర్జాతీయ అరంగేట్రం పురుషులు, ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ మహిళల్లో ఎవరికి వచ్చింది, పాలీ ఉమ్రిగడ్ అవార్డ్స్ ఎవరికి వచ్చాయి, జస్ప్రీత్ బుమ్రాకి వచ్చింది, అలాగే స్మృతి మందానకు వచ్చింది. అలాగే బీసీసీఐ ప్రత్యేక అవార్డు ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్ర అశ్విన్కు ప్రకటించారు. అలాగే కల్నల్ సీకే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును సచిన్ టెండూల్కర్కు ప్రకటించారు. ఇది ఫ్రెండ్స్ భారత్ క్రికెట్ మండలి అవార్డుల వేడుక బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2025 వేడుక శనివారం ముంబైలో ఘనంగా జరిగింది, అనగా ఫిబ్రవరి 1వ తేదీన. ఇక ఈ అవార్డుల ప్రధానోత్సవంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మహిళల క్రికెటర్లు స్మృతి మందాన, జెమిమా రోడ్రిగ్స్ ప్రత్యేక ఆకర్షణలు మిగిల్చారు. ప్రముఖ కామెంటేటర్ హర్ష బోగ్లే దీనికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26 మంది పురస్కారాలు అందుకున్నారు. 26 మంది క్రికెటర్లు పురస్కారం అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ బీసీసీఐ నమన్ అవార్డ్స్ 2025 లిస్ట్. దాని గురించి నాకు కొంత సమాచారం మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.